యోగా అంటే బాడీని స్ట్రెచ్ చేయడం, ఆసనాలు వేయడం అని మాత్రమే అనుకుంటారు. కొన్ని పెద్ద పెద్ద మందిరాలలో యోగా ప్రాక్టీసులను చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆరోగ్యానికి సంబంధించినది మాత్రమే అని చెబుతూ ఉంటారు. కోవిడ్ వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఇది ఆధ్యాత్మిక సంబంధమైనది కాదు, కేవలం ఎక్సర్సైజ్, స్ట్రెచ్చింగ్ మాత్రమే అని మీరు కూడా అనవచ్చు. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ యోగా కోసం తెలుసుకోవాలి. దీని బారిన పడి బయటకు వచ్చిన వారు చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఈ యోగా చరిత్ర, దాని మూలాలు తెలిస్తే ఏ క్రైస్తవుడు మరొకసారి దాని జోలికి వెళ్ళడు. మీకు తెలియని అనేక విషయాలను ఈ విధంగా మీ ముందుకు తెస్తూ ఉన్నాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, విషయంలోనికి వెళదాం. ఆధ్యాత్మికముగా కానీ, ఆసనాలు వేసే విధానంలో కానీ యోగా ప్రారంభించింది లేదా సమీకరించింది పతాంజలి అనే వ్యక్తి. ఈ పతాంజలి ఎవరు? వారు చెప్పే కొన్ని వెబ్సైట్స్ ప్రకారం పతాంజలి దరిదాపుగా 1500 సంవత్సరాల క్రితం లేదా 2000-2500 సంవత్సరాల క్రితం వ్యక్తి అని చెబుతూ ఉంటారు. సరే, ఇదంతా పక్కన పెడితే ఈ పతాంజలి ఎవరు? కొన్ని హిందూ వెబ్సైట్స్లో ఆదిశేష పతంజలిగా జన్మించాడు అని ఉంది. ఆదిశేషని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సింపుల్గా ఆది సర్పము అని అనవచ్చు. శేష అంటే పాము, ఆది అంటే మొదటి నుంచి ఉన్నది లేదా మొదటిది అని అర్థం. ఆదిలో ఉన్న సర్పము అనగానే మనకు ఏమి గుర్తొస్తుంది? అవును, ఏదైనా తోటలో ఉన్న సర్పము. ఏదో అనుకోకుండా ఈ పేరు దీనికి కలిసిందే అని అనుకోకండి. ముందుకు వెళ్ళే కొలది ఊహించినవి చూస్తారు. బైబిల్లో ఈ ఆది సర్పం కోసము క్లియర్గా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనంలో మనకు అనిపిస్తోంది. ఇప్పుడు మరొక సర్ప్రైజ్ చూడండి. ఈ పతాంజలికి మరొక పేరు అనంత శేష. అనంత అంటే విజడం లేదా తెలివి అని అర్థం వస్తుంది. శేష అంటే సర్పం అని మనం చూసుకున్నాం. ఇక్కడ అనంత శేషాన్ని కలిపి చూస్తే వైజ్ సర్పెంట్, యుక్తిగల సర్పము. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అని పలికినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న దేవుని యొక్క వాక్కుకి వ్యతిరేకంగా లేచినట్లుగా, అది కూడా సర్పమే పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదెను తోటలో కనిపిస్తున్న ఈ సర్పము ఆది సర్పము, అలాగే యుక్తిగల సర్పము అని బైబిల్లో ఉంది. ఆది కాండంలో హవ్వతో మాట్లాడిన సర్పము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న సర్పము, ఈ రెండు ఒకటే అని మనకు తెలుసు. యుక్తిగల ఆది సర్పము ఈ లోకానికి పతంజలిగా వచ్చాడు. ఈ పతంజలి అదే ఆదిశేషు ద్వారానే ఈ యోగా ప్రారంభించబడింది అని అన్ని యోగా వెబ్సైట్స్, యోగా టీచర్స్ చెబుతారు. యోగా మీన్స్ యునైట్. సాంస్క్రిట్ పదమైన యుగ్ నుండి వచ్చింది. యోగా అన్న, రిలీజియన్ అన్న రెండు ఒకటే. రిలీజియన్ అంటే మనకి తెలుగులో మతం అని పిలుచుకుంటాం. రిలీజియో అనే లాటిన్ పదం నుంచి ఈ రిలీజియన్ లేదా మతము అనే పదం మనకు అనిపిస్తుంది. దానికి అర్థం ఏంటంటే కాడి లేదా బంధించబడి ఉండడం. యోగాకి కూడా అదే అర్థం వస్తుంది. ప్రాక్టీసింగ్ యోగా అని చెప్పినా, ప్రాక్టీసింగ్ రిలీజియన్ చెప్పినా రెండు ఒకటే. యోగా ప్రాక్టీస్ చేయడం అంటే మతాన్ని ఆచరించడమే అవుతుంది. నేను బాప్తిసం మాత్రమే తీసుకున్నాను, క్రైస్తవ్యంతో లేదా యేసయ్యతో నాకు ఏ సంబంధం లేదు అని చెబితే కుదరదు కదా. అలానే యోగా మాత్రమే చేస్తాను, మిగిలిన ఆ మత ఆచారాలతో నాకు సంబంధం లేదు అన్నా సరే కానీ కుదరదు. ఎందుకంటే అది కూడా మతాన్ని ఆచరించినట్లే అవుతుంది. సరే, యోగా ఎవరి నుండి పుట్టింది? హిందూ మతంలో గొప్ప దేవతల్లో శివుడు కూడా ఒకరు. చాలామందికి యోగాభ్యాసాన్ని వ్యక్తీకరిస్తాడు. యోగా యొక్క గొప్ప ప్రభు ఆదియోగి, మహాయోగిగా చెబుతారు. అతను శరీరం, మనసు యొక్క చైతన్యానికి సంబంధించిన యోగాలో అన్ని అంశాలను శాసిస్తాడు. యోగా మూలాలను, దానిలోని అన్ని యోగా అభ్యాసాల పాత్రలను అర్థం చేసుకోవాలనుకుంటే వారు మొదట శివుడిని చూడాలి. చారిత్రక బోధనలకు సంబంధించిన మాత్రమే కాకుండా విశ్వం వెనుక ఉన్న అత్యున్నత ఆధారం వల్లే యోగా శాశ్వత ఉనికిగా ఉంటుంది అని ఈ యొక్క నిర్వచనాన్ని కొన్ని వెబ్సైట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. యోగాకి గొప్ప ప్రభువు శివుడే. ఆయనకి మరొక పేరు ఆదియోగి, మహాయోగి అని ఇక్కడ వ్యక్తీకరించబడుతూ ఉంది. సరే, శివుని మెడలో సర్పము. యోగా ప్రాథమిక పేరు యోగి అని కూడా సూచిస్తుంది, అంటే శివ. శివునికి మరొక పేరు ఆదియోగి అని చూసాం. శివుడిని ఎక్కడ చూసినా అతని మెడలో ఒక సర్పం ఉంటుంది. అది కూడా కేవలం కోబ్రా, తెలుగులో త్రాచుపాము అని పిలుస్తాం. ఈ కోబ్రా మాత్రమే ఎందుకు మెడలో ఉంటుంది?
వేరే ఏ పాము ఎందుకు కనిపించదు? ఎందుకంటే వైజెస్ట్ స్నేక్ కోబ్రా. సర్పములు అన్నింటిలో యుక్తిగల సర్పము కోబ్రానే. ఏదెను తోటలో సర్పము యుక్తిగలది అని మనం చూసాం. స్టాచ్యూ ఆఫ్ నటరాజ్. ఈ విగ్రహాన్ని మనం చాలాసార్లు చూసాము, కానీ ఇప్పుడు చెప్పేది వింటే దీనిలో ఎంత అర్థం దాగి ఉందా అంటారు. శివ పాదాల క్రింద ఒక మ్యాన్ చైల్డ్, మగ శిశువు ఉన్నట్లు చూస్తున్నాం. అది డీమన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారు. కానీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మ్యాన్ చైల్డ్ అంటే అది దేవుని సంఘానికి పోలిక. మరికొంతమంది అయితే అది యేసయ్య అని కూడా పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు శివుడు తన పాదాలతో దేనిని నలిపి క్రష్ చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే యేసయ్య సిలువలో సాతాను తలని చితకత్రొక్కినట్లు సంఘము పాదాల క్రింద సాతాను తల చితకత్రొక్కబడాలి అని మనం బైబిల్లో చూస్తాం. కానీ ఈ పిక్చర్లో అంత రివర్స్గా చూపిస్తూ ఉన్నారు. ముందుకు వెళ్దాం. దక్షిణామూర్తి. శివుని యొక్క మరొక అవతారం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అని గూగుల్లో టైప్ చేస్తే వికీపీడియాలో ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఒక చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని చూస్తున్నాము. ఆ చెట్టు ట్రీ ఆఫ్ నాలెడ్జ్, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే వృక్షము. బైబిల్ను మినిమం చదివే వారికి అర్థమవుతుంది. దేవుడు మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దని ఆజ్ఞాపించాడు. వారు ఏదెను తోటలో ఆ పండు తినే పాపం చేసినట్లుగా బైబిల్ చెబుతుంది. చూసారా, ఈ స్టోరీ అంతా ఏదెను వనంలో ఉన్న ఆదము హవ్వల చుట్టూ, ఏదెను వనంలో ఉన్న ఆ సర్పం చుట్టూనే తిరుగుతూ ఉంది. ఓకే, ఈ శివుడు 1 ఆది సర్పముగా ఉన్నాడు, 2 యుక్తిగల సర్పముగా ఉన్నాడు, 3 తెలివిని ఇచ్చే వృక్షము క్రింద కూర్చొని ఉన్నాడు, 4 తన పాదముల కింద మ్యాన్ చైల్డ్ మగ శిశువుని త్రొక్కుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో కదా. ప్రతిదీ బైబిల్తో ముడిపడి ఉంది. ఇది ఇంకా పూర్తి అవ్వలేదు. అదే దక్షిణమూర్తి అవతారంలో మరొక స్టన్నింగ్ విషయం కనిపిస్తుంది. దక్షిణమూర్తి అంటే సౌత్ ఫేసింగ్ గాడ్, దక్షిణము వైపు ముఖము ఉంటుంది. దక్షిణామూర్తి దర్శనానికి వచ్చిన భక్తులైన వారు ఉత్తరము వైపు చూడాలి. అంటే ఉత్తరములో, నార్త్లో ఈ దక్షిణామూర్తి అయిన శివ కూర్చొని ఉన్నాడు అని అర్థం వస్తుంది కదా. ఉత్తర దిక్కులో కూర్చొని ఉండడం అంటే అర్థం ఏంటి? సరే, ఈ వాక్యం చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఇది ఎవరి కోసం చెప్పబడుతుంది? లూసిఫర్ కోసం చెప్తున్న మాట. ఉత్తర దిక్కులో ఉన్న సభాపర్వతం మీద కూర్చోవాలి అని తన మనసులో అనుకొని పాతాళంలో పడద్రోయబడ్డాడు. కానీ దక్షిణమూర్తి అవతారంలో మాత్రం ఉత్తర దిక్కులో కూర్చొని దక్షిణము వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. దక్షిణమూర్తిని ఆరాధించడానికి వచ్చిన భక్తులు ఇప్పుడు ఉత్తరంలో కూర్చొని ఉన్న ఆ వైపు తిరిగి వర్షిప్ చేయాలి. ఇది మామూలు ప్లాన్ కాదు కదా. పరలోకంలో చేయలేని దానిని ఈ భూమి మీద ఈ విధంగా పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యోగా బ్యాక్గ్రౌండ్ తెలియక చాలామంది దాన్ని ప్రాక్టీస్ చేసి దానిలో ఉన్న స్పిరిట్స్ని తెలుసుకుని చాలామంది బయటకు వచ్చారు. నీకు కావాల్సింది శ్వాస మీద ధ్యాస కాదు, యేసు మీద ధ్యాస, ధ్యానం. ఇంకా ఈ వీడియోలో మీతో పంచుకోలేని చాలా డీప్ విషయాలు ఉన్నాయి. ఇప్పటికే పబ్లిక్గా చెప్పకుండా చాలా విషయాలు చెప్పాను. యోగా సూత్రాల్లో ఒక్కొక్క సూత్రం శివునితో ఏ విధంగా కనెక్ట్ చేస్తుందో, మానవుల్లో దాగి ఉన్న దైవం అనే అనేక కోణాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వాటి కోసం చెబుతాను. క్రైస్తవులు యోగా సాధన చేయకూడదు అని చెప్పడానికి, ఎంతకంటే గొప్ప విషయాలు చెప్పడానికి ఏముంటే చెప్పండి. మీ ఆధ్యాత్మిక స్థాయిని పడగొట్టే ప్రతి దానిని దూరం పెట్టి క్రీస్తు దగ్గరికి రండి. ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేసి క్రీస్తును గూర్చిన ధ్యానం వలన సమస్త విషయాలలో జయం పొందుతారు. మనం మోకరించి దేవునికి చేతులెత్తి ప్రార్థన చేయడము, మనం చేతులు జోడించి ప్రార్థన చేయడం, ఇవే గొప్ప ఆసనాలుగా భావించుకోండి. బైబిల్లో పాత నిబంధన భక్తులలో నుండి క్రొత్త నిబంధన భక్తుల్లో వరకు అనేకులు ఈ ఆసనాలు అంటే ప్రార్థన చేయడానికి మోకరించడము, చేతులెత్తడము, చేతులు జోడించడము అనే ఇలాంటి ఆసనాలను అలవాటు చేసుకోగలిగితే ఈ లోకంలో ఇలాంటి అనేకమైన ఆత్మను జయించడం మాత్రమే కాదు కానీ క్రీస్తు స్వారూప్యాన్ని కూడా ధరించుకోగలుగుతావు. దేవుడు మీకు తోడై ఉండునుగాక. మా ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు తప్పక క్రైస్తవ ప్రపంచానికి తెలిసేలా షేర్ చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో అనేకులకు యూట్యూబ్లో రికమెండ్ చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్.